ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు అయితే మనం చాలా రోజులు టింకర్ కేర్ లో మనం కండక్ట్ చేస్తాం. సో ఈ రోజు అయితే నేను మీకోసం చాలా రోజుల నుంచి మా ఫ్రెండ్స్ కూడా నన్ను అడుగుతున్నారు, బ్రో నువ్వు టింకర్ కేర్ లో ఇది నువ్వు గ్లోయింగ్ ఎల్ఈడి అయితే చేసావు కదా, ఐ మీన్ ట్రాఫిక్ లైట్స్, అది నువ్వు జస్ట్ షార్ట్ అప్లోడ్ చేసావు కదా, ఇది మనకి ఎలా మొత్తం ప్రాసెస్ అని అయితే అడిగారు మా ఫ్రెండ్స్. సో నేను మా ఫ్రెండ్స్ కోసం అలాగే మా ఆడియన్స్ కోసం నేనైతే అదైతే ఎలా చేయాలనేది అయితే వచ్చేస్తున్నా. ఫస్ట్ మనం ఎప్పుడు టింకర్ క్యాడ్ లోకి వెళ్ళాలి. తర్వాత ఫస్ట్ నేను మీకు అది చాలా మంది చూడకపోవచ్చు అది. సో ఇదైతే మన సెకండ్ వీడియో. సో అది ఎలా వర్క్ అయితే చూద్దాం. చాలా మంది ఫస్ట్ పార్ట్ అయితే చూడలేదు, ఇదైతే సెకండ్ పార్ట్ దాన్ని చూడొచ్చు. ఇదైతే ఇలా ఉంటుంది. నేను మీకోసం క్లారిటీ కోసం ఇక్కడైతే నోట్స్ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ దీని నేమ్ ఏంటంటే ట్రాఫిక్ లైట్ సిగ్నల్. మనకి ఇందులో కాంపోనెంట్స్ ఏమేమి కావాలంటే ఇక్కడ మనకి కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఒక ఆర్డినో R31, అలాగే ఒక రెడ్ ఎల్ఈడి, ఒక yellow ఎల్ఈడి, ఒక గ్రీన్ ఎల్ఈడి, అలాగే ఒక 300 ఓం రెసిస్టర్స్ అయితే కావాలి మనకి. మనమైతే ఇక్కడ క్లిక్ చేసేసుకొని సర్క్యూట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఎప్పుడులాగే మనం ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మనం క్రియేట్ అయితే నొక్కేద్దాం. క్రియేట్ నొక్కగానే ఇక్కడ మనకి సర్క్యూట్స్ అయితే ఉంది కదా, సర్క్యూట్స్ మీద అయితే నొక్కేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే ఇక్కడ నొక్కేసిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ అయితే టైటిల్ లాస్ట్ లో పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ ఆర్డినో R3 అయితే పెట్టేసుకుందాం. తర్వాత ఫస్ట్ ఎల్ఈడీస్ అయితే తీసేసుకుందాం, 3 ఎల్ఈడీస్. దానికి మనం నేమింగ్ అవుట్ కూడా ఇచ్చేద్దాం. కొంచెం ఆర్డినో కొంచెం అప్పరే పెట్టుకోండి, సో మనకి వైరింగ్ అయితే క్లమ్జీ అవ్వకుండా అయితే ఉంటుంది. ఓకే, నేను దీనికైతే నేమ్ అయితే ఇస్తున్నాను. ఏమనిద్దాం, మనం ఇక్కడైతే నేను క్యాప్స్ లో పెట్టేసుకొని ఎల్ఈడి హైఫన్ ఇదైతే నేను ఇక్కడ నుంచి అయితే కాపీ చేసుకుంటున్నా, Ctrl+C. ఓకే, ఇక్కడైతే నేను ఎల్లో పెట్టుకుంటున్నాను ట్రాఫిక్ లైట్ సిగ్నల్ ప్రకారం. ఇక్కడ నేను Ctrl+V కొట్టుతా, కేమ్. ఇక్కడైతే నేను గ్రీన్ అయితే పెట్టుకుంటున్నాను, సేమ్ Ctrl+V. ఇక్కడైతే మనకి నేమింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా నేమింగ్ ఇద్దాం. ఇక్కడ మనకి ఆర్డినో స్పెల్లింగ్ ఇచ్చి ARDUINO, ఆర్డినో R3. ఇది యూనో బోర్డ్ అన్నమాట, ఆర్డినో యూనో R3 బోర్డ్ అన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టంగానే ఇది అయితే తీసేసుకున్నది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ మనం గ్రౌండ్ కి అయితే కనెక్ట్ అయితే నేను చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మన గ్రౌండ్ అంటే మనం నెగిటివ్ కాబట్టి నేనైతే నెగిటివ్ కి అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ లో మనం అయితే వైర్స్ అన్ని సెట్ చేసుకుందాం. నేనైతే ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే నేనైతే గ్రౌండ్ కి అయితే కనెక్షన్ ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గ్రీన్ ఎల్ఈడి నుంచి అయితే ఇక్కడ దీనికైతే కనెక్షన్ ఇద్దాం. ఇక్కడ మనకైతే గ్రౌండ్ అని వచ్చింది కదా, ఇక్కడైతే కనెక్షన్. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అయితే చేసుకున్నాం, అలాగే దీన్ని కలరింగ్ కూడా ఇచ్చుకున్నాం. 1 నొక్కితేమో మనకి బ్లాక్ వచ్చింది, 2 నొక్కితేమో రెడ్ వచ్చింది. ఇప్పుడైతే ఇది మనకి క్లమ్జీ లేదు కాబట్టి సో నేనైతే ఇప్పుడు యానోడ్ కి అయితే వెళ్తున్నా. యానోడ్ అంటే ఏంటి మనకి, యానోడ్ అంటే మనకి పాజిటివ్ అన్నమాట. ఇప్పుడైతే నేను దీన్ని ఇక్కడ నాకు కావాల్సిన నెంబర్లో అయితే ఇస్తున్నాను. నాకు ఇప్పుడు 11 కావాలి, 11కి ఇచ్చాను. నాకు ఇప్పుడు దీనికైతే 10 కావాలి, 10కి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని అయితే నేను 9కి అయితే ఇస్తున్నా, మీకు ఇష్టం వచ్చిన దానికైతే ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ సరిగ్గా అయితే కనెక్షన్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే లెట్స్ సీ. ఫస్ట్ మనం కోడింగ్ లోకి వెళ్ళాలి. కోడింగ్ లోకి వెళ్ళాక ఇక్కడ మనకి బ్లాక్స్ అని ఉంటుంది. మీకు కానీ బ్లాక్స్ చేయాలంటే కొంచెం స్క్రాచ్ మీద అయితే నాలెడ్జ్ ఉండాలి. సో యూ కెన్ మేక్ ద బ్లాక్స్ కోడ్. ఇప్పుడు నేను మీకు బ్లాక్స్ కోడ్ లో కూడా చూపించచ్చు, కాకపోతే బ్లాక్స్ కోడ్ కొంచెం టైం అయితే పట్టింది. ఇప్పుడైతే నేను మీకు టెక్స్ట్ లో అయితే చూపించేస్తున్నా. ఇదైతే కొంచెం ఈజీగా అయింది. ఇక్కడ మనకి ముందే మాన్యువల్ కోడ్ అయితే ఉంటుంది, దాన్ని మనం జస్ట్ 2 టైమ్స్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే ఎనఫ్. ఇప్పుడైతే నేను దీన్ని అయితే 3 టైమ్స్ అయితే పెట్టుకోవాలి. Ctrl+C కొట్టేసుకుంటున్నా, ఇక్కడ పెట్టేసుకొని ఎంటర్ Ctrl+V, ఎంటర్ Ctrl+V. ఇదైతే మనకి 3 టైమ్స్ చూపిస్తుంది కదా, ఇప్పుడు ఎనఫ్. ఇక్కడైతే నేను బ్లాంక్ అయితే పెట్టేస్తున్నా, బ్లాంక్.
ఓకే, ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే మొత్తం అయితే సెలెక్ట్ అయితే ఓకే. ఇదంతా అయిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ఇదంతా నేను ఒకసారి కాపీ చేసుకుంటాను. ఓకే, కంట్రోల్ సి. ఓ మై గుడ్నెస్, ఇవి ఇలా చాలా మంది ఇలా పొరపాటు పడతారు. సో కంట్రోల్ జెడ్ కొట్టేస్తే మొత్తం అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకుని కంట్రోల్ సి కొడదాం. ఇక్కడేమో ఫస్ట్ మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి కదా. కంట్రోల్ సి అయితే కొట్టాను. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ ఉంది కదా, ఎంటర్ కొట్టేసి కంట్రోల్ వి. సేమ్ ఎంటర్ కొట్టేసి కంట్రోల్ వి. ఇలా 2 టైమ్స్ అయితే కొట్టేస్తే మనకైతే ఎలా ఉండేది. ఇప్పుడు ఇక్కడ సేమ్ ప్రాసెస్. ఇదైతే మనం ఇవన్నీ డిలీట్ చేసేసుకుందాం. మన కోడ్ అయితే మనం వైరింగ్ యూస్ తీసుకోవాలి. మనం వైరింగ్ యూస్ తీసుకుంటేనే మనకైతే వచ్చేది. ఫస్ట్ నేను ఎల్ఈడి 1 సెకండ్ అయితే వెలగాలనుకుంటున్నాను. మనకు కావాలంటే 2 సెకండ్స్ అన్న పెట్టుకోవచ్చు, 3 సెకండ్స్ అన్న పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎంత కావాలంటే ఒక 10 సెకండ్స్ అయితే కావాలి కాబట్టి నేను ఇక్కడ 10 అని అయితే పెట్టుకుంటున్నాను. సేమ్ ఇక్కడ ఒక 0 యాడ్ చేసుకుంటే సరిపోద్ది. యా, గ్రీన్ సిగ్నల్ నేను జస్ట్ 5 సెకండ్స్ కావాలనుకుంటున్నా కాబట్టి 5 అయితే పెట్టేసుకుంటాను. సారీ 5 అయితే పెట్టేసుకుంటాను. నేను ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ నేను 5 అయితే పెట్టుకున్నా కదా. ఇక్కడ 3 zeros అయితే ఉండాలి. 5000 ఈక్వల్స్ టు 1 సెకండ్ అనమాట. 100 milliseconds అండ్ 1000 milliseconds అంటే 1 సెకండ్ అనమాట. ఇక్కడ కూడా నేను 5 అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు 5000. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అయితే నెంబర్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మన హై అంటే వెలగడం. మన రెడ్ అయితే మనం 11 డిజిటల్ పిన్ కి అయితే ఇచ్చుకుందాం. నేను ఇక్కడ 11 అని పెట్టుకున్నా. లో దగ్గర కూడా 11 అని పెట్టుకోవాలి. లో దగ్గర ఏంటంటే అక్కడైతే అది ఆగిపోయి నెక్స్ట్ దానికి వెళ్ళిద్ది. అంటే నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిద్ది. ఇక్కడ నేను సేమ్ 11 పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ హై వచ్చింది కదా. హై అంటే మళ్ళీ వెలగడం. ఇప్పుడు మనకి ఎల్లో లైట్ అయితే వెలిగిద్ది. ఎల్లో లైట్కి మనం ఏమిచ్చామంటే ఎల్లో లైట్కి మనం ఏ నెంబర్ ఇచ్చాము. యానోడ్కి అయితే మనం D10 ఇచ్చాం. అంటే డిజిటల్ పిన్ 10. నేనైతే ఇక్కడ 10 ఇచ్చుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇక్కడ 10. ఇప్పుడు నేను గ్రీన్ పిన్ కి 9 అయితే ఇచ్చుకున్నాను డిజిటల్ పిన్. ఇక్కడ నేను 9 పెట్టేసుకుందాం. సేమ్ ప్రాసెస్ 9 అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మన కోడ్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనం ఇంకో మిస్టేక్ చేసాం. ఇక్కడ మర్చిపోయాం కదా. ఇక్కడ నెంబరింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం బ్యాక్ స్పేస్ నొక్కాం. కంట్రోల్ జెడ్ కొడితే నార్మల్. యా, బ్యాక్ స్పేస్ నొక్కేసి కామా పెట్టేసి స్పేస్ నొక్కండి. ఎనఫ్. ఇక్కడ మనం ఏమేం నెంబర్స్ ఇవ్వాలంటే ఇందాక మనం ఇక్కడ ఏమేమి నెంబర్స్ ఇచ్చాం. 11 ఇచ్చాం, 10 ఇచ్చాం, అలాగే 9 అయితే ఇచ్చాం. 9 అయితే పెట్టేసాను. ఇప్పుడు మన కోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన కోడ్ అయితే క్లోజ్ చేసేసి స్టార్ట్ అయితే సిమ్యులేట్ చేసేద్దాం. మీకు ఇంకో దారి కూడా ఉంది సిమ్యులేట్ చేయడానికి. ఇలా చేస్తే మనకైతే ఆర్డినో అయితే వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనం రెసిస్టర్స్ అయితే పెట్టుకోవాలి. రెసిస్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవైతే పేలుకొని ఉంటే ప్లస్ మన ఆర్డినో కోడ్ ఏం కాదు. రెసిస్టర్స్ అయితే నేను ఓకే, నేనైతే 3 రెసిస్టర్స్ పెట్టేసుకున్నాను. దీనికైతే మనం నేమింగ్స్ ఇచ్చుకోవాల్సిన మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఓం పెట్టేసుకుందాము. ఓమ్స్ అయితే పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడైతే నేను అన్నిటికీ 100 పెట్టుకుంటున్నాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. ఆల్మోస్ట్ మనకైతే ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం 100 పెట్టుకుందాం. యా, 100 అయితే పెట్టేసుకున్నాం. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ నౌ. ఇక్కడైతే మన రెసిస్టర్స్ అయితే ఇందాక యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇది ఉంది కదా, ఇది తీసుకెళ్ళి నేను ఇక్కడ ఉన్న రెసిస్టర్కి ఇస్తున్నా. ఇప్పుడు ఈ రెసిస్టర్ తీసుకెళ్ళి ఇక్కడైతే కాదు చెప్తాను. దీన్ని అయితే ఇప్పుడు నేను రొటేట్ అయితే చేసుకోండి. రొటేట్ చేయడానికి నేనైతే R నొక్కుతున్నా. R నొక్కితే మనకైతే ఇక్కడ రొటేట్ అయితే అయిపోద్ది. సేమ్ మళ్ళీ ఇక్కడైతే మనం దీనికైతే ఇచ్చేసుకుందాము. గోల్డ్ దగ్గర ఉన్న దానికి దీన్ని ఇచ్చేసుకొని దీన్ని అయితే రొటేట్ అయితే చేసేసుకుందాము.
ఇక్కడ ఆర్ అయితే నొక్కేస్తే మనకి రొటేట్ అయితే అయిపోద్ది. సేమ్ దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం గ్రీన్ లైట్ కి అడ్జస్ట్ చేసేద్దాం. గ్రీన్ లైట్ దగ్గర సేమ్ ప్రాసెస్. సారీ, ఇక్కడైతే మనకి వేరే ఏదైతే వెళ్ళిపోతుంది కదా, నేను దీన్ని మంచిగా ఇక్కడే ప్రెస్ చేసుకొని మంచిగా అయితే చేసుకుంటాను. ఇప్పుడు రెసిస్టర్ మీద అయితే నొక్కి ఆర్ అయితే నొక్కాలి. సో ఇట్ విల్ బి రొటేటెడ్. దీన్ని అయితే ఇక్కడ పెట్టేసామంటే ఇప్పుడు మన కోడింగ్ అనేది అయితే కంప్లీటెడ్. వైరింగ్ కూడా కంప్లీట్. ఇప్పుడైతే యుద్ధం ఎందుకు పోద్దా అని. ఇప్పుడైతే పోలేదు చూడండి. ఇప్పుడైతే 10 సెకండ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టైమర్ అయితే చూపిస్తుంది. 10 సెకండ్స్ తర్వాత ఇదైతే ఆఫ్ అయిపోద్ది. 10 సెకండ్స్ అయిపోయింది, ఆఫ్ అయింది. మళ్ళీ ఇది కూడా అవ్వాలంటే మనకి 10 సెకండ్స్ అయితే పట్టిద్ది. ఇక్కడ మనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. 10 సెకండ్స్ తర్వాత చూద్దాం. దీని అయిపోయిన తర్వాత 10 సెకండ్స్ తర్వాత ఇది పట్టిద్ది. ఇది మనకి వెంటనే రావాలంటే ఏం చేయాలి? ఇక్కడైతే ఇక్కడ మళ్ళీ ఇదైతే ఉంది కదా, ఈ లైన్ అయితే తీసేయాలి. లేకపోతే ఇక్కడ ఎంటర్ అయితే కొట్టాలి. ఎంటర్ అయితే కొట్టేసుకుంటున్నాను. ఏమన్నా ఎర్రర్ వచ్చిందేమో అయితే చూస్తాను. మాక్సిమం రాదు, మాక్సిమం అయితే రాదనమాట. ఇక్కడ ఎంటర్ అయితే కొట్టేసాను. ఇప్పుడు కోడ్ తీసి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేశాను. ఇప్పుడు అయితే వెలిగింది. ఒక 10 సెకండ్స్ అయితే చూద్దాము ఏమైద్దో అని. ఇప్పుడు 10 సెకండ్స్ అయితే అవుతుంది. లెట్స్ సీ. 10 సెకండ్స్ అయిపోయింది. ఇది ఇప్పుడు 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇది వెలిగిద్ది. ఇప్పుడు మనం 10 సెకండ్స్ వెయిట్ చేసాక ఇదైతే వెలిగింది. సేమ్ ప్రాసెస్. ఇది కూడా అయిపోయాక నెక్స్ట్ అయితే చెప్తాను. ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 10 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ ఉండిద్ది. ఇప్పుడైతే నేను 10 సెకండ్స్ పెట్టాను. సో ఇది 10 సెకండ్స్ ఉంటుంది ప్లస్ 5 సెకండ్స్ అయితేనే ఇది అయితే ఉండిద్ది. 5 సెకండ్స్ అయిపోయింది. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఇంకా వీడియోలు కావాలంటే మీరు నా వీడియో పూర్తిగా చూడండి. అలాగే లైక్ అలాగే చేయండి. సో ఇట్ విల్ బి మోటివేషన్ బై మీ. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు నా దగ్గర నేను పెట్టే కొత్త వీడియోస్ అన్ని వచ్చేటప్పుడు మీకు వచ్చింది. ఓకే గైస్, బై బై.